హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైభవ్ క్రియేటివ్. నేను మీ ముందుకి ఈ రోజు కొన్ని కట్ వర్క్ ప్యాటర్న్స్ అనేది తీసుకొని వచ్చానండి. అవి రెగ్యులర్ ప్యాటర్న్స్ అయితే కాదు, కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్. ఈ విధంగా ట్రై చేస్తే మీకు న్యూ డిజైన్స్ మార్కెట్లో ఏవి ట్రెండీగా ఉన్నాయి, ఏ విధంగా డిజైనింగ్ చేసుకుంటే బాగుంటుంది, మీరు మీ కస్టమర్స్కి ఏ విధంగా చార్జ్ చేయొచ్చు అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే కలర్ కాంబినేషన్స్ ఏ విధంగా చూస్తే ఏ విధంగా అట్రాక్టివ్గా ఉంటుంది అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఈ రోజు వచ్చేసి మనం చేసిన బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్యాటర్న్ తీసుకున్నాము. ఇది వచ్చేసి శారీలో బ్లౌజ్ అంటే శారీలో బ్లౌజ్ పైన వర్క్ అనేది చేసాము. దీంట్లో వచ్చేసి బార్డర్ లో కాపర్ జరీ అనేది ఉంది. శారీ మొత్తం ఎల్లో కలర్ ఉంది. సో మనం అనేది మోస్ట్లీ జరీ అనేది యూజ్ చేసాము, చూస్తున్నారు కదండి అందరూ. ఇంకొకటి ఏంటంటే ఇది ఇంకా అట్రాక్ట్ గా కనపడడానికి రీజన్ ఏంటంటే ఈ బ్లూ కుందన్ ఉంటుంది కదండి, ఈ బ్లూ కుందన్ మధ్యలో పెట్టాము. అదే వైట్ కుందన్ పెట్టింటే అంత ఎలివేట్ అయ్యేది కాదు. సో ఇది మీరు గమనించుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ బ్లూ పెట్టినంత అట్రాక్షన్ వైట్ పెడితే రాదు, డల్. సో అందుకని చెప్పేసి ఈ విధంగా ఉంది. ఇంకోటి వర్క్ వచ్చేసి మనం మగ్గంలో తీసుకున్నట్టుగా అనేది ఈ విధంగా తీసుకున్నాము. మధ్యలో కింద వచ్చేసి ఎల్లో కలర్ లైన్ ఉంది, దానిపైన వచ్చేసి జరీ లైన్ అనేది క్రాస్ చెక్స్ లాగా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ డిజైన్, అది కూడా రీసెంట్ గా పర్చేస్ చేసుకున్న డిజైన్ ఇది. ఇది వచ్చేసి చాలా బాగుంది, స్టిచెస్ కూడా మంచిగా ఉన్నాయి, వర్క్ కూడా మంచిగా ఎంబోజ్ అయిందండి. ఇది బ్యాక్ పార్ట్. నెక్స్ట్ దీనికి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సేమ్ ఈ విధంగా ఫ్రంట్ అనేది తీసుకున్నామండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. సో కస్టమర్స్ అయితే హ్యాండ్ కి వద్దన్నారు, ఎందుకంటే బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి బూటా. సో బూటా వేపించుకోమని చెప్పాను నేను, ఓకే అన్నారు. హ్యాండ్స్ కి అయితే మనం బూటా వర్క్ అనేది ఈ విధంగా సారీ కలర్ తో చేసాం. చూసారు కదండి, మీకు ఈ వర్క్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇది కాకుండా మన నెక్స్ట్ కలెక్షన్ చూసేయండి. ఎవరికైనా సింపుల్ గా తక్కువ బడ్జెట్ లో వేయాలనుకుంటే ఈ వర్క్ అయితే మనం వేసేయచ్చండి లేట్ చేయకుండా. ఎందుకంటే అంత సింపుల్ గా అంత గ్రాండ్ లుక్ అనేది ఈ వర్క్ ఉంటుంది. ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ అండి. మిర్రర్ లో కూడా మనం అనేది మిర్రర్ కి జరీ అనేది యూజ్ చేసాము. జరీ యూజ్ చేసేసి అవుట్ లైన్ ఏదైతే ఉందో లీఫ్ వర్క్ ఇదంతా రెడ్ కలర్ యూజ్ చేసాము. శారీ మొత్తం రెడ్ కలర్ అండి వాళ్ళ శారీ. సో మనం అదే విధంగా రెడ్ కాంబినేషన్స్ తో వేసేసి కొంచెం గోల్డ్ అనేది ఉంది. మొత్తం దీనిపైన గోల్డ్ వేసి సెల్బెట్ కాదు, రీజన్ ఏంటంటే ఇది టిష్యూ కదండి. సో అందుకని చెప్పేసి ఇది అనేది యూజ్ చేసాము. బ్యాక్ సైడ్ అక్కడక్కడ బూటా వర్క్, ఆ బూటా కూడా చెమ్కీ వర్క్, అంటే చెమ్కీ కాదు, ఇది మిర్రర్ వర్క్ అనేది మనం యూజ్ చేసాము. సో హ్యాండ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఎల్బో హ్యాండ్స్ అండి, ఈ విధంగా డిజైన్ చేసాము. బూటాస్ అందరూ పెడతారండి, కానీ బూటాస్ పెట్టడం, దాన్ని మార్కింగ్ చేసి ఒక అరేంజ్మెంట్ లో చేయడం అనేది టాస్క్ అండి అది. ఎందుకంటే అది అందరికీ పాసిబుల్ కాదు. న్యూగా తీసుకున్న వాళ్ళకి కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది బూటా ఏ విధంగా చేసుకోవాలనేది. జనరల్గా ఇవి బూటాస్ ఇక్కడ పెట్టామనుకోండి హ్యాండ్ మార్కింగ్ లో కట్ అవుతుంది. హ్యాండ్ అనేది ఈ విధంగా వస్తుందండి కటింగ్. సో అదే విధంగా వర్క్ అనేది బూటీస్ అనేది పెట్టుకోవాలి. అరేంజ్మెంట్ ఈ విధంగా ఉంటే కస్టమర్స్ కూడా చూడగానే ఇంప్రెస్ అవుతారండి, మన వర్క్ నచ్చుతుంది వాళ్ళకి ఈజీగా. సో ఈ విధంగా మనం అనేది బూటా వర్క్ చేసుకున్నాము. ఫ్రంట్ వచ్చేసి మనం ఈ విధంగా క్రాస్ నెక్ అనేది చేసుకున్నాం. చూసారు కదండి, ఈ వర్క్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మన దగ్గర ఉన్న థర్డ్ కలెక్షన్ అనేది చూసేద్దాము. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసారండి. ఇలాంటి వర్క్ చాలా డేస్ బ్యాక్ చూసారనుకుంటా, కానీ ఇది మాత్రం చాలా బాగుంటుందండి. కస్టమర్ కి కూడా చాలా వరకు నచ్చే డిజైన్ ఇది. ఇది వచ్చేసి కట్ వర్క్ డిజైన్, బ్యాక్ అనేది బూటా తీసుకున్నాము. మనం ఇంతకుముందు వీడియోలో వచ్చేసి హ్యాండ్స్ కి నెట్ అనేది యూజ్ చేసాము. ఇందులో మనం నెట్ అనేది యూజ్ చేయలేదు, ఓన్లీ ఒక హ్యాండ్ బార్డర్ ఇచ్చేసి వితౌట్ నెట్ అండి. ఇంతకుముందు మనం చేయలేదు ఈ వితౌట్ నెట్, ఖాళీ బార్డర్ ఇచ్చేసి బార్డర్ పైన బంచ్ అనేది ఈ విధంగా ఇచ్చాము. ఇంతకుముందు దాంట్లో ఇక్కడ డిజైన్ పైన బంచ్ వచ్చింది, కింద నెట్ అనేది వచ్చింది. చూస్తున్నారు కదండి, ఇది ఈజీగా ఒక చిన్న లైన్ వచ్చేసి దానిపైన ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ అనేది ఇచ్చాము మనం. ఇదైతే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఏ ఏజ్ వాళ్ళకు వేసుకున్నా కూడా ఈజీగా సెట్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ హెవీగా కాకుండా స్టోన్ వర్క్ అనేది చేయలేదు, సింపుల్ గా జస్ట్ వదిలేసాము. మధ్యలో ఒకటే దీన్ని హైలైట్ చేసాము. ఈ వర్క్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ విధంగా చేయడం వల్ల బ్లౌజ్ అనేది మంచి లుక్, గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. ఇంకో థింగ్ అబ్జర్వ్ చేసింటే ఇక్కడ వైట్ ఉంది, వైట్ లో మనం వైట్ యూజ్ చేయలేదు, కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ అనేది యూజ్ చేసాం. సో ఈ విధంగా చేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది ఇది వర్క్. ఇంకోటి వచ్చేసి లేట్ చేయకుండా మనం డిజైనింగ్ చేసిన ఒక కట్ వర్క్ ప్యాటర్న్ అనేది చూసేద్దాము. ఇది కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. యాక్చువల్ గా ఇది వచ్చేసి మంగళగిరి పట్టు శారీ. అది మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా, మంగళగిరి శారీ అంటే ప్లెయిన్ ఉంది శారీ మొత్తం. సో ఆ ప్లెయిన్ లో సిల్వర్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు. వాళ్ళు సిల్వర్ కలర్ క్లాత్ తీసుకోమని చెప్పేసి సజెస్ట్ చేశారు. సో అదే
సిల్వర్ క్లాత్ రా సిల్క్ లో మనం అనేది తీసుకోవడం జరిగింది. ఇదే రా సిల్క్ లో మనం ఏ విధంగా డిజైన్ చేసామో చూసేద్దామండి. శారీలో మొత్తం కూడా రాయల్ బ్లూ లో కూడా డార్క్ రాయల్ బ్లూ ఉంది. సో అది వచ్చేసి కట్ వర్క్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి. ఎంత సింపుల్ గా ఎంత గ్రాండ్ గా ఉందో. ఆన్లైన్ లో కస్టమర్స్ కి ఎవరికైనా నచ్చితే లేట్ చేయకుండా వెంటనే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కట్ వర్క్ అండి. ఈ విధంగా కట్ వర్క్ తీసుకున్నాం మేము. ఇక్కడ శారీలో మొత్తం ఇది ఒకటే కలర్ ఉంది, ఇంకా సిల్వర్ ఉంది. సో సిల్వర్లో సిల్వర్ కనబడదు కాబట్టి కొంచెం అనేది అయితే సిల్వర్ యూజ్ చేశాను. ఇంకా సిల్వర్లో సిల్వర్ స్టోన్స్ కనిపించవు కాబట్టి బ్లూ అనేది తీసుకున్నాను. ఆ బ్లూ కలర్తో మొత్తం అట్రాక్ట్గా చేసామండి దీన్ని. బ్యాక్ సైడ్ బూటాస్ అంతా బ్లూ ఉంది కాబట్టి దాని మిడిల్లో అనేది వైట్ కలర్ స్టోన్ అనేది ఫిక్స్ చేసాం. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కి కూడా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో స్టోన్ వర్క్ అనేది తీసుకున్నాము. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా తీసుకున్నాము. హ్యాండ్ వర్క్ కి కింద కట్ వర్క్ బార్డర్ వచ్చింది. నెక్స్ట్ పైన అనేది ఫ్లవర్ బంచెస్ వచ్చాయి. మీకు ఇన్ కేస్ పాసిబుల్ ఉందంటే కింద రూబీస్ పెట్టుకున్నా కూడా ఇంకా గ్రాండ్ గా ఉంటుంది. సో ఇది చూసే కస్టమర్ ఇంకోటి ఆర్డర్ ఇచ్చారండి సేమ్ అదే టైంలో. ఇది కూడా సేమ్ అదే వర్క్ కానీ కలర్ కాంబినేషన్స్ వేరు. ఇది కూడా చూస్తున్నారు కదండి. ఈ వర్క్ కూడా నాకు చాలా నచ్చింది. 2 వర్క్స్ కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగా వచ్చాయి. వర్క్ అన్నది మనమే డిజైనింగ్ చేస్తాము. ఏ ఏ కలర్కి ఏ కాంబినేషన్లో బాగుంటుంది, ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే మన దగ్గర చాలా బాగుంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కట్ వర్క్ నెక్ అండి. బూటా వర్క్ ఇచ్చాము. సో ఇది కూడా కాంబినేషన్ కాపర్ అనేది తీసుకున్నాము. రిమైనింగ్ అంతా వైట్ స్టోన్ ఫిక్స్ చేసుకున్నాము. ఫ్రంట్లో కూడా క్రాస్ నెక్ ఇచ్చేసి సేమ్ అదే కాంబినేషన్లో తీసుకున్నాము. ఇది వచ్చేసి బ్యాక్ ప్యాటర్న్ అండి. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా కట్ వర్క్ వచ్చేసి ఈ విధంగా బూటా వర్క్ అనేది చేసాము. వర్క్ అనేది ఈ విధంగా వచ్చింది. చూసారు కదండి. ఈ రోజు నేను చూపించిన బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీ అందరికి నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్ లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను మీ కామెంట్ కి రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్ గా వీడియో అనేది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.